ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025వ సంవత్సరం డిసెంబర్ 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకు 2 సూచనలు, ముఖ్యమైన సూచనలు. నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి డిసెంబర్ 2వ భాగంలో జరిగే హోమాలు 18 తారీఖు జరుగుతాయి. అవి టెలికాస్ట్ వస్తుంది చూడండి. అలాగే 2026వ సంవత్సరానికి సంబంధించి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి వీడియోలు అని చేస్తాను చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 5 ఆఫ్ కప్స్ ఇంకార్డు తీసుకుందాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇంకార్డు తీసుకుందాం. 9 ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది. అయితే ఉన్నదాంతో తృప్తి పడాలి. వచ్చేదానికి పోయేదానికి ఖర్చు అయ్యేదానికి సంబంధం లేకుండా ఉంటుంది. సమాజంలో పొందుతున్న గౌరవము, పొందే అవమానం మన పంచాంగంలో చూడండి, రాజ్యపూజ్య అవమానాలు అంటాం. వీటికి సంబంధం ఉండదు. మనకి సమస్య లేకుండా జీవిస్తున్నామా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఈ సమయంలో మీరు ఎలా కొన్నారు? మీకు ఇబ్బంది లేదు. పక్కవాడి బెంచ్ గారు కొన్నారా, 2 విల్లాలు కొనుక్కున్నారా, లేదా ఉన్నవి అమ్మేశారా? కాదు. మీకు లోటు లేకుండా మీరు జీవిస్తున్నారు లేదా అని మీరు చూసుకోండి. ఉన్నదాంతో తృప్తి పడాలి. ఫస్ట్ 5 రోజులు ఎవరితో మిమ్మల్ని పోల్చుకోవద్దు, ఏ టార్గెట్ పెట్టుకోవద్దు. ఈ రన్నింగ్ క్లియరెన్స్ సేల్, గ్రేట్ ఇండియన్ సేల్స్, అమెజాన్లో వాటిలో రకరకాలుగా ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఇలాగా అవేవో చూసి అందరూ కొందాం, మనం కొనేసుకుందాం, సెల్ ఫోన్ కొందాం, లేకపోతే ఒక ల్యాప్టాప్ కొందాం, ఇంకోటి ఏదో కొందాం. అవసరం లేని ఏది ₹1 ఖర్చు పెట్టద్దు. డబ్బు చాలా అవసరం, చాలా వాల్యుబుల్. అందువల్ల ఫస్ట్ 5 రోజులు ఎవరిని పట్టించుకోవద్దు. సమాజం దూరంగా మీకోసం మీరు జీవించండి. తర్వాత అంతా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, సమస్యలు ఏమి ఉండవు. అనుకూలంగా క్రమక్రమంగా స్లోగా సపోర్ట్ వస్తుంది. మీకు వర్షం 1 గంట సేపు కురిసేసి పోయిందనుకోండి, నేలలో నీళ్ళు ఇంకో సన్నగా తుంపరు పడితే ఒక రోజంతా పడింది అనుకోండి, నేలలో నీరు ఇంకుతుంది. అలాగే మీకు సన్నటి వర్షం పడినట్టుగా మీకు కాలం నెమ్మది తెలియకుండా కలిసి వస్తూ ఉంటుంది. తెలియకుండా మార్పులు వస్తుంటాయి, తెలియకుండా అనుకూలత వస్తుంది. అనుకూలత వచ్చిందే విషయం మీకు లేట్గా అర్థమవుతుంది. ఇప్పుడు సమస్య లేదు, ఇప్పుడు ప్రెషర్ లేదు, ఇప్పుడు ఎవరికో మన డబ్బు పేమెంట్ చేయాలి, వాళ్ళు పొద్దున సాయంత్రం ఫోన్ చేసేస్తున్నారు. మన ఫోన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఒకసారి చేయడం, 2 రోజులకు ఒకసారి చేయడం, వారానికి ఒకసారి చేయడం, వీలైనప్పుడు పర్వాలేదు, నాకు డబ్బులు అడ్జస్ట్ అయిపోయి ఇబ్బంది లేదని చెప్పడం. ఇలాగా మీకు స్లోగా సపోర్ట్ పెరుగుతుంది. అది మీరు గుర్తిస్తారు 21 తారీఖు తర్వాత. అప్పటిదాకా ఫస్ట్ 5 రోజులు మీరు ఎవరితో ఏది ప్రెషర్ పెట్టుకోవద్దు. మీరు పేమెంట్ వసూలు చేసేది కానీ, పేమెంట్ ఇచ్చేది కానీ ఏది కూడా ప్రెషర్ పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒత్తిడి తగ్గించుకోండి. శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉండదు మీ మీద ఈ సమయంలో 5 రోజులు. తర్వాత క్రమక్రమంగా తగ్గుతుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఏస్ ఆఫ్ కప్స్, ప్రజెంట్ 8 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 4 ఆఫ్ వ్యాండ్స్. ప్రజెంట్ ఇంకొక కార్డు తీసుకుందాం. 9 ఆఫ్ పెంటికల్స్. ప్రపంచంలో మిత్రత్వం, శత్రుత్వం శాశ్వతం కాదు, సంపద శాశ్వతం కాదు. డబ్బు ఏ ఒకరి దగ్గర నిలబడదు. నేను ఉండొచ్చు, ఇవాళ రాకపోవచ్చు, మళ్ళీ రేపు రావచ్చు, రాకపోవచ్చు. ఎల్లకాలం ఒకేలాగా అందరూ ఉండరు. ఎంత గొప్ప వెళ్ళినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్లో. ఈ సమయంలో మీకు కూడా అలాగే ఉంటుంది. మీ పాస్ట్ 15 రోజుల్లో ఇబ్బంది ఏం లేదు పెద్దగా, చిన్న సమస్యలు తప్ప. ప్రస్తుతం ఎవరైతే మీరు పూర్తిగా గుడ్డిగా నమ్మి వీళ్ళే నా లైఫ్ అనుకుంటూ ఉంటారో, వీళ్ళు నా మాట వింటారు, లేదు వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటూ ఉంటారో, వాళ్ళు ఇబ్బంది పడడం మూలంగా మీకు ఇబ్బందులు వస్తాయి. ఏదో చిన్న జాబ్ చేస్తున్నారు, ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదో చేస్తున్నారు, 10 మంది కలిసి బిజినెస్ చేసుకుంటున్నారు. మీ అందరి ఫైనాన్స్ అడ్జస్ట్మెంట్ చేసేవాళ్ళు, అయితే మీ పైబడి ఎవరో వాళ్ళ ఇబ్బందుల నుండి మీరందరూ ఇబ్బంది పడతారు ఆటోమేటిక్గా, చిన్న కంపెనీస్ వాటిలోనూ. ఆ రకంగా ఈ మొదటి 5-6 రోజులు ఒత్తిడి ఉంటుంది. అనారోగ్యం, మానసిక ఒత్తిడి, డబ్బు ఖర్చు అవ్వడం, పనుల్లో ఆలస్యము, డిలే, వీటి మూలంగా కొంత ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఏమి ఉన్నాయనుకోండి, సెల్ ఫోన్ సేల్స్ ఇలాంటివి ఉన్నాయంటే వాళ్ళు టార్గెట్స్ రీచ్ అవ్వాలి. వాళ్ళు చేయకపోతే వాళ్ళకి రొటేషన్ అవ్వాలి కదా. ఆ రొటేషన్ తట్టుకోలేకపోతూ ఉంటారు చాలా సందర్భాల్లో. మీకు రావాల్సింది ఇవ్వాల్సింది, మీకు అప్పు ఇచ్చేవాడు సరిగ్గా ఇవ్వకపోవడం, ఈ రకంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఫస్ట్ వారం అంతా, 3వ వారం అంతా, 4వ వారం సరిపోతుంది. ఫ్యూచర్ కార్డు బాగానే ఉంది, ప్రశాంతంగా ఉన్న తర్వాత కూడా ప్రయాణాలు ఉంటాయి, బాగానే ఉంటుంది. జనవరి నెలలో ప్రశాంతంగా కాలం గడిచే అవకాశం కనబడుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది?
4 ఆఫ్ పెంటికల్స్ కుటుంబపరంగా సామాజికంగా 10 ఆఫ్ వ్యాండ్స్ ఇదే చెప్తుంది. కుటుంబంలో మీరు ఫ్యామిలీ కోసం మీ పర్సనల్ లైఫ్ కోసం మీరు స్పెండ్ చేయలేని టైం పరిస్థితి ఉంటుంది. బయట తిరుగుతూ ఉండడం, డబ్బు కోసం ఆరాటం, ఒత్తిడి ఫస్ట్ 5-6 రోజులు తీవ్రంగా ఉంటుంది. తర్వాత 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సామాజికంగా మీకు సపోర్ట్ తక్కువగా ఉన్నది. బయట వాళ్ళ నుంచి అన్ని పనులు మీరే చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో పని బయట పని అన్నీ మీరే చేసుకుంటూ ఉండాలి. తీవ్ర శారీరక మానసిక ఒత్తిడి, చివరి నిమిషంలో పనులు వచ్చేస్తూ ఉండడం, రోజు రాత్రి 7 అయ్యాక సడన్గా మెడిసిన్స్ మర్చిపోయామంటే ఎక్కడికో 5 కిలోమీటర్లు పోవాలి మెడిసిన్స్కి, మళ్ళీ అవి వెళ్ళి తెచ్చుకోవడం, ట్రాఫిక్లో పడి తెచ్చుకోవడం, ఇలాగ ఏదో ఒకటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంచెం సహనంతో జాగ్రత్తగా ప్లాన్ చేయండి, అయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసే వాడికి అలా ఉంటుంది. డెవిల్ కార్డు తీసుకోవాలి. మూన్ మీకు చెప్పాను కదా, ఇక్కడ మీకు సపోజు బిజినెస్ చేస్తున్నారు, చిన్న బిజినెస్ మీ పైవాడు ఇబ్బంది పడితే కింద పడేది. సపోజ్ మీ చిన్న స్టార్టప్ కంపెనీలో 10 మంది జాబ్ చేస్తున్నారు. ఆ కంపెనీ ఓనర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళందరూ ఇబ్బంది పడతారు. అందువల్ల మీరు కొంతమంది ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం, చెయ్యని తప్పుకి మీరు చేశారని చెప్పి ఇబ్బంది పడము. కొంతమంది జాబ్స్లోనూ ప్రాక్సీస్ ఉంటారు. వాళ్ళకి అమెరికాలో ఏదో జాబ్ ఉంటుంది, ఇండియాలో ఎవరి చేత పని చేయించి జీతం షేరింగ్ చేసుకుంటూ ఉంటారు. అవి దొరికిపోయి ఉద్యోగం పోవడము, ఇలాగే లేదా కంపెనీలోనే ఏదైనా పెద్దవాళ్ళకి ఇబ్బంది వచ్చి ఉద్యోగం పోవడం అనే అవకాశాలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. జెన్యూన్ జాబ్స్ వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ ప్రాక్సీని పెట్టుకుని ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాడికి మాత్రం ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 9 ఆఫ్ సోర్స్ అంత అనుకూలత లేదు ఈ 15 రోజులు. ఒకసారి మీ జాతకం చూపించుకొని ఉద్యోగ స్థానాన్ని పరిశీలన చేయించుకోండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. హీరో ఫ్యాంట్ అన్ని రకాల వ్యాపారాలకి బాగుంటుంది. అది కూడా మీకు 21వ తారీఖు తర్వాత. ఈ లోపల అంత సక్సెస్ రేట్ లేదు, కొంత ఒత్తిడి కనబడుతుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్స్ ఇది కూడా మీకు అదే చెప్తుంది. 20వ తారీఖు తర్వాతే ఫైనాన్షియల్ మూమెంట్ వస్తుంది. ఈ లోపల కొంత ఒత్తిడి ఎదుర్కొంటాడు. 20-21 తర్వాత ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ హ్యాండ్స్ ఏ సమస్య ఏమి ఉండదు, ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏమి ఉండదు, ఏ సమస్య ఏమి ఉండదు, పర్వాలేదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైట్ ఆఫ్ సోర్స్ కొన్ని మంచి మార్పులు వస్తూ ఉంటాయి. విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడం, ఎవరితో ఘర్షణ వాతావరణం వస్తుందో వాళ్ళే మళ్ళీ రియలైజ్ వాళ్ళే వెనక్కి రావడం, విడిపోయిన స్నేహితులు, విడిపోయిన బంధువులు, ఎవరికైనా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళు వెనక్కి రావడం, జాబులు నోటీస్ పీరియడ్లో ఉన్నారు వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఇల్లు ఏదైనా కొంతమంది అగ్రిమెంట్ చేశారు వాళ్ళు అమ్మమని చెప్పారు వాళ్ళు డ్రాప్ అయిపోయారు మళ్ళీ వాళ్ళు వెనక్కి రావడం, మీకే అమ్మడం, కొనుక్కుంటామని చెప్పిన వాళ్ళు మళ్ళీ కొనలేమని వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళే ఇంకో అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ వాళ్ళే కొనుక్కోవడానికి రావడం, ఆగిన పనులన్నీ స్టార్ట్ అవుతాయి. బాగుంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏదైనా ఉందా? 3 ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? లవర్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ సోర్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్ మగవారికి గత 5-6 నెలలకి ఏదైనా సమస్య ఏదైనా వేధిస్తున్నట్లయితే వైవాహిక జీవితంలో కానీ ఫైనాన్షియల్ కానీ ఏదైనా కానీ అది కొంత సానుకూల వాతావరణం, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని కాంప్రమైజ్ అయ్యి లైఫ్ని చూన్ చేసుకునే అవకాశం కనబడుతుంది. ఉద్యోగంలో చూన్ చేసుకుని ఉద్యోగంలో నోటీస్ పీరియడ్లో ఉన్నారు, పెర్ఫార్మెన్స్ బాగాలేదు, ఒక 5-6 నెలలు సమస్యలు ఎదుర్కొన్నారు ఉద్యోగంలో, నెమ్మది చదువుకుంటూ ఉంటాయి, సమస్యలు తీరుతాయి. అయితే మీరు కాంప్రమైజ్ అయ్యి ముందుకెళ్తూ ఉండాలి, సహాయం తీసుకోవాలి, సలహాలు తీసుకుంటే ముందుకెళ్తే బాగుంటుంది. ఆడవారికి బాగుంటుంది, మంచి కలిసి వచ్చే కాలము, గుర్తింపు గౌరవాలు వస్తాయి, కోరుకున్న జీవితం పొందుతారు, చాలా అనుకూల వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితంలో 3వ మనిషి మూలంగా కొంత ఇబ్బందులు పడే అవకాశము, భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే మగవారు కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్ళాలి తప్ప ఆడవారు కాంప్రమైజ్ అవ్వరు. అంటే మీరు ఆడవారు అయ్యి మీకు ఏదైనా వైవాహిక జీవితం సమస్యలు ఉంటే మీరు కాంప్రమైజ్ అయ్యే అవకాశం తక్కువ. అలాగే మగవారు అయ్యి ఉంటే మీ వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అవ్వడం అనేది చాలా ముఖ్యం లైఫ్లో ఎవరికైనా కానీ, అందులో ఫ్యామిలీ లైఫ్లో మ్యారీడ్ లైఫ్లో చాలా ముఖ్యం. అది తప్పు ఎవరిదైనా కానీ కొన్ని సందర్భాలు 2 వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి. తప్పు చేయని వాళ్ళు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఈ సందర్భంలో సమస్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. సంతానపరంగా పర్వాలేదు, సంతానం పెద్ద చెప్పుకునే సమస్యలు ఏమి ఉండవు, పర్వాలేదు. విద్యార్థుల పిల్లలు కూడా బాగానే ఉంటుంది, క్యాంపస్ అంటూ సహాయాలు దొరుకుతాయి, అనుకూలంగానే ఉంటుంది. నక్షత్రాల వారికి అది తీసుకుంటే ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్స్ శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది? జడ్జిమెంట్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్స్ ఇందులో చెప్పిన నెగిటివ్ ఫలితాలని కూడా ఈ పూర్వభద్ర వాళ్ళకి ఉన్నాయి. 1, 2, 3 పాదాల వాళ్ళకి తొందరపాటు, మాడదూకుడు, ఆవేశం, చిన్నపిల్లల మనస్తత్వం, సమస్యలు కోరి తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా
ధనిష్ట వాళ్ళకి మీకు నెమ్మదిగా అనుకూలత వస్తుంది, ఆలోచనలో మార్పు వస్తుంది, విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఇన్వెస్ట్మెంట్ కానీ, ఖర్చు కానీ, అమ్మడాలు కానీ, కొండాలు ఏమైనా ఉంటే వాటి నిర్ణయాలు తీసుకుంటారు. లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. శతభిషం వాళ్ళు పొరపాటు సరిదిద్దుకునే అవకాశం ఒకటి వస్తుంది మీకు 20-27 తరగతి తర్వాత. అంటే అందరికీ కాదు, ఎవరైనా పొరపాటు చేస్తే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మ్యారీడ్ లైఫ్లో కానీ, పర్సనల్ లైఫ్లో ఫ్రెండ్స్తో ఏదైనా కానీ పొరపాటు చేస్తే సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. దాన్ని ప్రయత్నం చేస్తే భగవద్ అనుగ్రహం కలిగి వెంటనే మీకు ఆ సమస్య తీరుతుంది. పరిహారం ఏం చేసుకోవాలి? ధనిష్ట వాడు ఏం చేయాలి? 6 ఆఫ్ వ్యాండ్స్. వీరభద్రుని దర్శనం చేసుకోండి, వీరభద్రుని పూజ చేసుకోండి. ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? శతభిషం వాళ్ళు ఏం చేయాలి? సన్, సూర్యుడిని ఆరాధన చేయండి. బ్రాహ్మణులు అయితే గాయత్రి జపం చేయండి, ఆదిత్య హృదయం చదువుకోండి. అందరూ సూర్యుడిని ఆరాధన చేసుకోవచ్చు. ఆదిత్య హృదయం చదువుకొని నవగ్రహ ప్రదక్షిణం చేస్తే అనుకూలత వస్తుంది. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? 10 ఆఫ్ పెంటికల్స్. దత్తాత్రేయుని ఆరాధన చేయండి. ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః దత్త జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాన్ని 18 లైవ్ డైలీ కష్ట చూడండి. అలాగే 2020 రాశి ఫలితాలు కూడా అప్లోడ్ అవుతాయి, చూడండి. శుభం భూయాత్.